రాలేదు నాకు. సో చిన్న సినిమా వస్తే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గివింగ్ ఎ క్యారెక్టర్స్. అంటే మీరు చేస్తున్న సినిమా ఆ టైంలో ఏంటంటే ఓన్లీ చేస్తే తెలుగు లేకపోతే కన్నడం తమిళ్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా మారిపోయింది. పాన్ ఇండియా సినిమా ఒక చోట చేస్తే మొత్తం వచ్చేస్తుంది అంతా ఇది కదా. సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఇండస్ట్రీ అనుకుంటున్నారు ఏంటి? అంటే అప్పుడు బాగుండేది. ఒక క్యారెక్టర్ చేస్తారంటే దానికేనే కథ రాసేవారు ఉన్నారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ లేదు. ఎందుకంటే అప్పుడు ఇంపార్టెన్స్ ఉండేది. ఈ అమ్మాయి చేయగలను అని. ఇప్పుడు రసాకారు ఎలాగ ఇచ్చారో అలాగే జ్యువెల్ థీఫ్ అని ఒక క్యారెక్టర్ కూడా నాకు ప్రేమ చేస్తారు ఈ క్యారెక్టర్కి అని అలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చే డైరెక్టర్. అంటే అప్పుడు కూడా ఉండేది. ఇప్పుడు అలాగ లేదు. వెరీ సెలెక్టివ్ 1 or 2 3 పీపుల్స్ ఆర్ దేర్ అంతే. అంటే జ్యువెల్ థీఫ్ అంటే ఇది పేరు చూస్తే కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్కి సంబంధించిన అలాగా ఉంది. అంటే మీరు చూస్తేనే సాఫ్ట్గా కనబడతారు. అంటే మీ క్యారెక్టర్ మెయిన్ అంటే దాంట్లో ఎలా ఉండబోతుంది కొంత మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేస్తే దానికి ఇంపార్టెన్స్ పోతుంది. బట్ అదే మెయిన్ ప్రేక్షకుడికి ఎలా కావాలో అలా ఉంది సినిమా. సో ఇప్పటికీ అంటే మీరు ఇటీవల చూసాం ప్రతి సినిమా ఇప్పుడు మన సినిమాలు తెలుగు సినిమా కానీ కన్నడం సినిమా తమిళ సినిమా ఇలా ఏది చూసుకున్నా కూడా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కలెక్షన్స్ కూడా 1000 crores ఆ విధంగా ఉన్నాయి. మన కల్కి కానీ లేకపోతే మన కేజీఎఫ్ 2 కానీ ఇప్పుడు బాహుబలి 2 3 ఇప్పుడు RRR ఏది చూసినా కూడా ఇంత వస్తున్నాయి కదా. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటే ఇలాంటి సినిమాల్లో నేను చెయ్యాలి ఏదైనా వస్తే మంచి క్యారెక్టర్ ఉంటే. ఎందుకంటే కేజీఎఫ్ 2 అనేది మా కన్నడ సినిమా, మన ప్రశాంత్ నీల్ గారు, యష్ గారు మీకు మంచి తెలిసినటువంటి వాళ్ళే. సో ఇలాంటిది ఎట్లా పెద్ద సినిమా చిన్న సినిమా కాదు. చిన్న సినిమానే బాగా ఆడింది. ఇఫ్ యూ సీ ఎగ్జాంపుల్స్ మినీ ఫిల్మ్స్ అప్పుడుకి పాన్ ఇండియా ఉండేది. ఇప్పుడు కూడా పాన్ ఇండియానే. అంటే అప్పుడు మంచి హిట్ అయితే అన్ని లాంగ్వేజెస్లో పోతుంది. ఎందుకంటే కన్నడలో హిట్ అయితే తెలుగులో వస్తుంది, ప్లస్ తమిళ్లో మలయాళం అలా వెళ్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల ఒకేలాగా రిలీజ్ అయిపోతుంది. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఇలాంటి క్యారెక్టర్ అలాగే ప్రేమకి ఏం క్యారెక్టర్ చేయాలో అది ప్రేక్షకులకి ఏది కావాలో నాకు తెలుస్తుంది. సో అలాంటిది నాకు ఇంపార్టెంట్ కావాలి. తెలుగులో ఏ స్టార్ హీరోతో చేయాలనుకుంటున్నారు? ఐ డోంట్ మైండ్ ఇట్ క్యారెక్టర్ ఇస్ ద హీరో, సబ్జెక్ట్ ఇస్ ద హీరో. సో అలాగుంటే నేను చేస్తాను డెఫినెట్గా. కృష్ణసాయి గారితో ఇప్పుడు చేస్తున్నారు, ఆయన హీరోగా చేస్తున్నారు కదా. అంటే ఎలా ఉంది మీ కాంబినేషన్? ఎట్లా అనిపించింది? ప్రేక్షకులు ఏ విధంగా ఉండవచ్చు చూస్తే తెలుస్తుంది. సార్ చెప్పండి కృష్ణసాయి గారు, చెప్పండి. ప్రేమ గారి లాంటి ఒక స్టార్ హీరో మాత్రం చూసాము, మంచి